హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 20వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు మనకిస్తున్న గొప్ప వాక్యము కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 13వ వచనం. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. అనుకూల సమయం అంటే ఏంటి? దేవునికి కొన్ని సమయాలు అనుకూలంగా ఉంటాయండి, కొన్ని సమయాల్లో దేవుడు చాలా బిజీగా ఉంటాడా అని అనుకుంటూ ఉంటారు. అనుకూల సమయం అంటే ప్రతి సమయము అనుకూల సమయమే. నీవు సంతోషంగా ఉన్నావనుకో దేవుని ప్రార్థించు, అదే అనుకూల సమయం. నీవు బాధలో ఉన్నావనుకో దేవునికి ప్రార్థించు, అది అనుకూల సమయమే. హాస్పిటల్కి కూడా నువ్వు వెళుతున్నప్పుడు జీవగ్రంథాన్ని చేత పట్టుకొని వెళ్ళు. నీకు మందుల వల్ల స్వస్థత కాదు, యేసయ్య సిలువలో కాచిన రక్తము ద్వారానే స్వస్థత. అలాగే ఆ కోర్టులు స్టేషన్లు అంటే వెళ్తూ ఉంటారు, జీవగ్రంథం చేత పట్టుకొని వెళ్ళు, దేవుడే నీతో పాటు ఉంటాడు. అనుకూల సమయం అంటే ఏంటంటే సంతోషమైన అనుకూల సమయమే, బాధాకరమైన సమయమైన అది అనుకూల సమయమే. అలాగే తెల్లవారుజాము ప్రార్థన అనుకూల సమయం. మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి, పగలు ఇంచుమించు 3 గంటలకి పేతురు యోహాన్లు మందిరంలోకి వెళ్ళి ఒక అతన్ని స్వస్థపరిచారు, అది అనుకూలమైన సమయమే. మిద్దె మీదకి ఎక్కి 12 గంటలప్పుడు పేతురు ప్రార్థించుకుంటున్నాడు, దర్శనాన్ని చూసాడు, అది అనుకూలమైన సమయమే. ఉదయం 9 గంటలకి ప్రభువారు సిలువ మీదకి ఎక్కి మొట్టమొదటి మాట మాట్లాడారు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరువురు కనుక వీరిని క్షమించుము అని చెప్పారు, అది అనుకూలమైన సమయమే. సాయంకాలం 6 గంటలకి రేయి మొదటి జాము ప్రార్థన, ఆ ప్రార్థన అనుకూల సమయమే. తెల్లవారుజామున 4 ప్రార్థన అనుకూల సమయమే. ఎప్పుడైనా సరే ప్రార్థనకి అనుకూలత ఉంటుంది. ప్రార్థన ఎందుకు చేయట్లేదమ్మా అంటే నాకు అవ్వట్లేదండి అని చెప్తున్న వాళ్ళు అంటారు. అనేక రీతులుగా దేవుడు ఒక రోజులో 24 గంటలు 24 గంటలు నీ ముందుండి చేతులు చాచి పిలుస్తూ ఉన్నా. నువ్వు అనవసరమైనవి, ఉపయోగకరము లేనివి వ్యాపకాలు ఎన్నో పెట్టుకుని దేవుని కన్నా సెల్ ఫోన్కి, దేవుని కన్నా మనుషులకి, దేవుని కన్నా ఆహారానికి, దేవుని కన్నా నీ శరీరానికి, దేవుని కన్నా నీ అందానికి, దేవుని కన్నా నీ చదువుకి నువ్వు స్థానాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి ఇది కరెక్ట్ టైం కాదు, కరెక్ట్ టైంలో ప్రార్థన చేయాలనుకుంటా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నావేమో. ఆలోచించి ఒకానొక టైంలో సమయమే నీ యొద్ద నుంచి తీసివేయబడుతుంది. అందుకే అనుకూలంగా నీకు ఉన్నప్పుడే ప్రార్థన చేసే, అన్ని వేళలా ప్రార్థించు. దేవుడు నీకు ఇంకా గొప్ప సమయాన్ని అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.